వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. సో ఈ రోజు వీడియో వచ్చి అంబ్రెల్లా ఫ్రాక్ అండి. అది కూడా ఫ్రంట్ చూసారు కదా క్రాస్, అలాగే సైడ్ డోరీస్ అయితే ఉంటాయి. చాలా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ డ్రెస్ కోసం మనం ఫుల్ సారీని అయితే యూజ్ చేస్తాము. చూడండి, దీనికి 3 మీటర్స్ బాటమ్ కోసం లైనింగ్ తీసుకోవాలి. ఇది వచ్చి క్రేప్ సిల్క్, కాటన్ వచ్చి బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తాం అనమాట. మీకైతే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా క్లియర్గా ఒక రోజులో స్టిచ్ చేసుకోవచ్చు ఈ మోడల్. ఫస్ట్ వచ్చి మనం ఏదైనా సరే పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ మీద కట్ చేసుకోవాలి. డైరెక్ట్ అయితే లైనింగ్ మీద అయితే కట్ చేయకండి, ఎందుకంటే ఈ కొలతకి ఎక్స్ట్రా మనం 1 ఇంచెస్ కానీ 1/2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సేమ్ నెక్ విడ్త్ ఎంత తీసుకుంటాం, 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోండి. షోల్డర్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే మనం ఇలాగ ఆమ్ రౌండ్ కోసం మనం డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి 37 డ్రెస్ సైజ్ అనమాట. సో మనకి బ్రెస్ట్లు వచ్చి 37 కదా, దాన్ని 4గా డివైడ్ చేస్తే 9.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచు. ఇప్పుడు శంకరౌండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, మనం 6.5కి నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. చాలా మంది వీ నెక్ కట్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తారు కదా. సో ఇలా కంటే మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది చూసారా. సో ఈ కరువు స్కేల్ని యూజ్ చేసి మనం ఈ డాట్ నుండి ఆ డాట్ వరకు చూడండి, ఇక్కడ కరువు అయితే తిరుగుతుంది కదా వన్ సైడ్, అక్కడ మనం ఇలా మార్క్ చేసుకుంటే కొంచెం వీ కాకుండా యూ షేప్లో వస్తుంది అనమాట. ఈ నెక్ చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ క్రాస్ కట్ చేసుకోవడం కోసం చూసారు కదా, స్కేల్ని ఇలా క్రాస్ ఎంతవరకు క్రాస్ వెళ్తుందో అంతవరకు క్రాస్ని పెట్టి ఇలా క్రాస్కి కట్ చేసుకోవాలి వన్ సైడు. దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ తీసుకుని లైనింగ్ మీద ఫస్ట్ ఒక పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న పేపర్ని చూసారా, దీని మీద కంటే మనం 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. నేను 1 ఇంచ్ తీసుకున్నాను, మీరైతే మాత్రం కంపల్సరీ 1.5 ఇంచ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. చూడండి, నేను ఏ ప్లేస్లో తీసుకోండి, నేను ఫ్రంట్ భాగంలో తీసుకుంటున్నాను, మిగతా సైడ్ మొత్తం కూడా ఈక్వల్గా తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం జాయింట్ చేస్తాం చూసారా వేరే పార్ట్, అక్కడైతేనే మీరు 1.5 ఇంచ్కి ఎక్స్ట్రా తీసుకోండి. మిగతా ప్లేసెస్ మొత్తం కూడా ఈక్వల్గా తీసుకోండి. మన ఈ పేపర్ ఎంత ఉందో అంతే. డ్రెస్ కటింగ్ అనేది మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో ఆ పార్ట్స్ చెప్తున్నానండి. సో నార్మల్గా డ్రెస్సెస్ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవడం అందరికి కూడా వచ్చు కదా, సో అందుకు నేను చెప్పట్లేదు కొన్ని. ఇప్పుడు సేమ్ ఇంకొక పార్ట్ వేరే లైనింగ్లో క్లాత్ మిగిలింది కదా, అక్కడే పెట్టి మన ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఇలాగా మీరు చూసుకుని సేమ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగంలోనే 1.5 ఇంచెస్ ఉంచుకోండి, మిగతాదంతా సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను, మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను వీడియోలోని. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ అయింది కదా, సేమ్ బ్యాక్ నెక్ మనం నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. సరే కదా, ఈ లైనింగ్ బేస్ చేసుకుని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోండి, మనం జాయిన్ చేసిన తర్వాత రివర్స్ చేసుకుంటాం కదా. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఈ వీ నెక్ టైప్లో చూసారా, ఈ నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్ ఇదంతా కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఇలా రౌండ్స్కి కొంచెం టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవడమే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకుని మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ దగ్గరలో ఇటువంటి పైపింగ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఎందుకంటే పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను సేమ్ కలర్ అయితే వేసుకుంటున్నాను, లేదు అనుకుంటే మీరు ఏ కాంబినేషన్ అయితే ఉందో డ్రెస్లో అదే కాంబినేషన్లో పైపింగ్ అయితే వేసుకోండి. అంటే ఇదే పైపింగ్ వేసుకోవాలని ఏమి ఉండదు కదా, మనకి మ్యాచింగ్ వేసుకుంటేనే దానికి లుక్ బాగుంటుంది. అంటే 2 షేడ్స్ ఉన్నాయంటే ఆపోజిట్ కలర్ అయితే వేసుకోండి. సో చూసారు కదా, ఇలా నెక్కే ఓన్లీ నెక్ సైడే వేసుకుని దీన్ని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకోండి లోపలికి. ఇప్పుడు ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసుకోండి ఫస్ట్ మీరు ఏ సైడ్ వేస్తున్నారు, లేదనుకుంటే 2 కూడా ఒకే సైడ్ స్టిచ్ చేస్తారు రివర్స్లో. సో చూసారు కదండి, ఇలా మనం 2 పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం 1.5 ఇంచ్కి ఒక ఖర్చు తీసుకున్నాం కదా, ఫోల్డింగ్లో ఒక 1/2 ఇంచ్ వస్తుంది, ఇంకొక 1 ఇంచ్ ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ ఈ లోపలికి ఉంచుకున్న తర్వాత ఇలా పై వైపున స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా మనం ఇలా రౌండ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాయి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా జాయిన్ చేసుకోవాలి.
నేను కలర్ అయితే మార్చాను, పైపింగ్ సేమ్ కలర్ నచ్చలేదు, మళ్ళీ దాన్ని విప్పేసి మళ్ళీ స్టిచ్ చేసిన, అందుకనే కలర్ మీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం 2 పార్ట్స్ జాయింట్ చేసేటప్పుడు ఒకసారి రెండింటిని కలిపి చూడండి, ఎందుకంటే ఒకటి పైకి కిందకు వస్తూ ఉంటుంది, ఎందుకు చెప్తున్నా ఈ మోడల్. సో దానివల్ల ఏంటంటే మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూడండి కొంచెం కూడా నాకు కింద వైపున పై వైపున సైడ్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా వచ్చింది కదా, సో దాన్ని అంతా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మీకు ఇది చూపించడం మర్చిపోయింది, సో అందుకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ ఎండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మిగిలిన శారీలన్నీ పళ్ళు ఉంటుంది చూసారా, అక్కడి నుంచి 1 మీటర్ క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చున్నీ కోసం. మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసిందన్నమాట. ఇది వచ్చి 4 ఫోల్డ్ మీద ఉంది. దీన్ని అంబ్రెల్లా కట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి క్లోజ్ ఉంటుంది కదా ఒక కార్నర్ దగ్గర, 4 కూడా అక్కడైతే కట్ చేసుకోవాలి. మీ దగ్గర పెట్టి చూపిస్తాను. సో చూడండి 1 సైడ్ క్లోజ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఈ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ నడుము కొలత అయితే కొలుచుకోవాలి ఎంత ఉందని. ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని మనం ఇలా 2 ఫోల్డ్ అయితే డివైడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చూడంండి, 11.5 అయితే వచ్చింది కదా ఖర్చుతో పాటు. ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా క్రాస్గా అయితే 11.5కి మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా రౌండ్ కాదు క్రాసే వస్తుంది. ఇప్పుడు మనం చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు ఎంత పొడవు వచ్చిందో చూసుకోండి. ఇక్కడ 7.5 వచ్చింది కదా, 7.5కి మార్కింగ్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆ 7.5కి మనం రౌండ్ తీసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ 7.5. సో మళ్ళీ పక్కకి అదే పాయింట్ దగ్గర పైన హ్యాండ్ పెట్టి మనం సైడ్కి ఇలా రౌండ్ తీసుకుంటూ 7.5కి మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, మనం క్రాస్ తీసుకుందాం చూసారా, దానికంటే మనకి కిందకి రౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇది మీకు ఈజీ పద్ధతి అండి, ఇలా అంబ్రెల్లా రౌండ్ తీసుకోవడం అనేది. ఈ పద్ధతి ఫాలో అవ్వండి, ఈజీగా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకుని. ఇప్పుడు చూడండి ఈ రౌండ్ అంతా ఎంత ఉందో కరెక్ట్గా వస్తుందో చూసుకోండి. కొంచెం ఎక్కువ వచ్చిందంటే పైకి కొంచెం రౌండ్ అయితే తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకుని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ లెంత్ అయితే చూసుకోవాలి. మీరు ఎంత లెంత్ పెట్టుకుంటున్నారో అంత లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనకి అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు ఎగు దిగు వస్తుంది కదా, దాన్ని ఈక్వల్ చేయడానికి. ఇది వచ్చి నా మెజర్మెంట్ 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని 32 ఇంచెస్కి ఇలా రౌండ్ తీసుకుంటున్నాను అనమాట అంబ్రెల్లా. ఇప్పుడు ఈ రౌండ్ కట్ చేసుకోవాలి. మనకు జాయింట్ పడుతుంది అనమాట. 1 సైడ్ ఏమన్నా క్లాత్ తక్కువ ఉంటే అటు సైడ్ మనం కావాలనుకుంటే అటాచ్ చేసుకోవచ్చు. మన అంబ్రెల్లా కట్ చేయగా సైడ్ క్రాస్ ముక్కలు ఉంటాయి చూసారా, దానికోసం మనం డోరీస్ అయితే కట్ చేసుకోవాలి అందులోని. సో కింద వచ్చి 4 ఇంచెస్ విడుతుంటుంది. అలాగే పైన మనకి లెంత్ ఎంత కావాలని తీసుకోండి. నేను వచ్చి ఒక 15 ఇంచెస్ వరకు సో దీన్ని కట్ చేసేటప్పుడు పై వైపున ఒక 2 ఇంచెస్ విడుతుండేలా చూసుకోండి. దీన్ని క్రాస్గా కట్ చేసి దీన్ని స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకోవాలంతే. మనం డ్రెస్కి బ్యాక్ సైడ్ డోరీస్ ఇస్తామా, సేమ్ అలాగేనమాట. సో చాలా ఇంపార్టెంట్ చెప్తున్నానండి. సో జాయిన్ చేయడం అయ్యి అందరూ తెలుసు కదా, హ్యాండ్స్ అనేది అది మీ ఆప్షన్ అండి, మీరు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున మనం పీకో అయితే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సైడ్కి డోరీస్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. సో చూడండి మనం ఒక 2 ఇంచెస్ స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని అక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడమేనండి పై వైపున. చూడండి మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా కలిపి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా మనం 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని సో ఇది ఫోల్డింగ్ చేసి, అంటే మన ఖర్చు లోపలికి ఉండేలాగా ఫోల్డింగ్ చేసి అయితే దీన్ని స్టిచ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.